నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో మస్తాన్ బాబా వారి 108వ ఉరుసు మహోత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో దర్గా పోషకులు అబ్బిన నాగమణి, అబ్బిన రాజీవ్ చౌదరి కుటుంబ సభ్యులు భక్తుల సమక్షంలో బాబావారి గమ్మాస్పై గంధం పూసి శుద్ధి చేసి ఉరుసు మహోత్సవం ప్రారంభించారు. రెండవ రోజు బుధవారం సాయంత్రం గుర్రంపై బాబావారి గంధ మహోత్సవం ఊరేగింపు నిర్వహిస్తారు. మూడవ రోజు గురువారం దీపాల మహోత్సవం జరుగుతుంది. చుట్టుప్రక్కల గ్రామాల పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఈ 3 రోజుల పాటు భక్తులకు అన్న సమారాధన ఉంటుంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఉప్పరగూడెం గ్రామంలో రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వరకు 3 రోజుల పాటు జరుగుతాయి. ముందుగా గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర రెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ దండే చినగోతీయ రిబ్బన్ కత్తిరించి పోటీలను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ దండే కనకబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు దండే కోటయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు దండే యేసురత్నం, వైఎస్ఆర్సీపీ గ్రామాధ్యక్షులు దేశాబత్తుల శాంతారావు, గ్రామ మాజీ సర్పంచ్ రాపాక భానుమూర్తి తదితర గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దాతలు, గ్రామ ప్రజల సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. సంతోష్ వర్సెస్ MVR1 టీంలు మధ్య ఫస్ట్ మ్యాచ్ జరిగింది. తరతరాలుగా సంక్రాంతి పండుగ సమయంలో వీటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విజేతలైన వారికి గ్రామానికి చెందిన ఏలూరు బ్రదర్స్ ఫస్ట్ ప్రైజ్ గా 40,000 రూపాయలు, జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వాడపల్లి వెంకట సుబ్బరాజు సెకండ్ ప్రైజ్ గా 35,000, వైసీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు వడ్డే రఘురాం నాయుడు థర్డ్ ప్రైజ్ గా 30,000, మరపట్ల రమేష్, మానుకొండ వెంకటేశ్వరరావులు ఫోర్త్ ప్రైజ్ గా 10,000 రూపాయల నగదు బహుమతిగా అందజేస్తారు. విన్నర్స్, రన్నర్స్ కు ట్రోఫీలు బహుకరిస్తారు. పంచాయతీ బోర్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన కొత్తపేట మేజర్ పంచాయతీలో ప్రతి ఏటా నిర్వహించే ప్రబల తీర్థాన్ని ఈ ఏడాది కూడా మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు తరలి రావడంతో కొత్తపేట కిక్కిరిసింది. ఈ నేపథ్యంలో ప్రభలతో భారీ ఊరేగింపులు జరిగాయి. ఇందులో భాగంగా మొదటగా కొత్తపేట గ్రామ పరిధిలో బోడిపాలెం వంతెన వద్ద నుండి పాత రామాలయం వీరభద్రుని ప్రభ బయలుదేరగా, దాని వెనుక బోడిపాలెం వంతెన భక్తాంజనేయ స్వామి ప్రభ, కొత్త రామాలయం, బంగారమ్మ తల్లి, ముద్రగడ వీధి, సంతోష్ నగర్, రామయ్య వీధి, రాజరాజేశ్వరి ఇంకా పలు వీధుల నుండి ఊరేగింపుగా బయలుదేరి కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వద్దకు చేరాయి. అనంతరం బోడిపాలెం వంతెన, పాత రామాలయం, కొత్త రామాలయం వీధుల వారు భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఈ ఆధ్యాత్మిక వేడుకలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యవేక్షించి నిర్వాహకులను అభినందించారు.
ఏలూరు జిల్లా వార్తలు. సంక్రాంతి పండుగ అంటేనే కూతుళ్ళు అల్లుళ్లతో ఇల్లు కలకలలాడిపోతుంటుంది. అలాంటిది కొత్త అల్లుడైతే ఆ ఇల్లు మరింత పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. ఇంటికి వచ్చిన అల్లుడికి రకరకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయడం పరిపాటి. కానీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అత్తమామలు అందుకు భిన్నంగా ఆలోచించారు. సుమారు 452 రకాల వంటకాలతో అల్లుడిని మైమరపించారు. వందనపు వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తెకు కొయ్యలగూడెం గ్రామానికి చెందిన కొల్లూరి శివభాస్కర్ అనే వ్యక్తితో ఇటీవల వివాహం జరిపించారు. కాగా మొదటిసారి సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి రకరకాల వంటకాలు రుచి చూపించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల్లో అల్లుళ్లకు సాంప్రదాయం చూపించడంతో గోదావరోళ్లు ముందుంటారని, పిండి వంటలకు బాగా చేస్తారని అన్నారు. సంక్రాంతి అంటే కనుక ఉభయ గోదావరి జిల్లాలకి పెట్టిన పేరు. ఎక్కడి నుంచి అయినా సరే స్టేట్లో అవనే, ఇతర స్టేట్ల నుంచి అవనే, కోడి పందాలకి అవనే, మిగతా అల్లుళ్ళు అన్న వాళ్ళకి ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన గౌరవం మిగతా జిల్లాల్లో అంటే పిండి వంటల్లో మాత్రం ఎక్కడ జరగదు. ఉభయ గోదావరి జిల్లాలు అంటేనే కనుక అడలు అల్లుడికి. ఎందుకంటే పెట్టినవన్నీ తినడానికి వాళ్ళకి భయం. మొన్న మా అమ్మాయిది మ్యారేజ్ అయింది. మా అల్లుడి గారు అయిన శివభాస్కర్ కొయ్యలగూడెం గ్రామ కాపురస్తులు వాళ్ళని మా అమ్మాయి నేను పండగకి సంక్రాంతికి విందుకి పిలిచాం. 452 రకాల ఐటమ్ తోటి వాళ్ళకి విందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పాలనలో అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్న స్వర్ణ పంచాయతీ విధానం అమలుకు కృషి చేస్తున్నట్లు చెప్పిన జిల్లా పంచాయతీ అధికారి అరుణశ్రీ. తణుకు ప్రాంతంలో ఘనంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు, సంప్రదాయాలను పాటించిన ప్రజలు. కోడి పందాలను వ్యతిరేకిస్తూ తణుకు భగత్ సింగ్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసిన లాయర్లు. తణుకు అయ్యప్ప ఆలయంలో పడి పూజతో జ్యోతిని దర్శించుకున్న భక్తులు. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామంలో ఆరంభమైన రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు, క్రీడాకారుల కూతతో కలకలలాడిన గ్రామం. జగన్నాథపురంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మస్తాన్ బాబా ఉరుసు మహోత్సవాలు. కొత్తపేటలో వైభవంగా నిర్వహించిన ప్రబల తీర్థం, పర్యవేక్షించిన ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.